గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఫైనాన్షియల్ ఇయర్ 2021లో మనం న్యూ స్లాబ్ రేట్స్, తర్వాత న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ ఆఫ్ చేసుకునే పద్ధతి అండ్ ఇది ఎవరెవరికి అప్లై అవుతుంది అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్, ఇది ఎవరెవరికి అప్లై అవుతుంది? ఎవ్రీ ఇండివిజువల్ అండి, అంటే ఇది ఏదో శాలరీ కానీ లేదా బిజినెస్ కానీ. నెక్స్ట్, ఇది ఆప్ చేసుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఉందండి. ఇఫ్ మనం ఆప్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ న్యూ ట్యాక్స్ రెజ్యూమా లేకపోతే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమా, ఇవి ఏదైతే నాకు బెనిఫిట్టో మనం క్యాల్కులేట్ చేసుకొని దాని ప్రకారంగా మనం ఆప్ చేసుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఉందండి. నెక్స్ట్ మనం న్యూ స్లాబ్ రేట్స్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇయర్ 2021లో న్యూ స్లాబ్ రేట్స్ ఎలా వచ్చినాయి అంటే అప్ టు 2.5 lakhs వరకు నిల్ అండి. నెక్స్ట్ 2.5 నుంచి 5 lakh వరకు 5% అండి. అందులో ట్యాక్స్ రిబేట్ 12,500 అండర్ సెక్షన్ 80A ప్రకారంగా ఉంది. నెక్స్ట్ 5 lakh నుంచి 7.5 lakh వరకు 10% అండి. 7.5 నుంచి 10 lakh వరకు 15% అండి. 10 lakh నుంచి 12.5 lakh వరకు 20% అండి. 12.5 నుంచి 15 lakh వరకు 25% అండి. 15 lakh అండ్ అబోవ్కి అయితే 30% అప్లై అవుతుంది. అయితే ఇక్కడ మీరు చిన్నది జాగ్రత్తగా గమనించినట్లయితే ట్యాక్స్ రిబేట్ 12,500 అండర్ సెక్షన్స్ 87A ప్రకారంగా చెప్పాడు. అందులో 12,500 5 lakhs లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది అనే టైప్లో పెట్టాడు. మీనింగ్ ఏ టైప్లో పెట్టాడంటే అండి, ఇప్పుడు 5 lakhs లోపల ఉన్న వాళ్ళకి అసలు మొత్తానికి ట్యాక్సే అప్లై అవ్వదు, అంటే ట్యాక్సే ఉండదు, నిల్ అవుతుంది. అండ్ అబోవ్ 5 lakhs ఇన్కమ్ జనరేట్ అయ్యింది అనుకోండి, అంటే అబోవ్ ఈవెన్ 5 lakh 1 rupee అయినా సరే 2,50,000 నుంచి మనం ట్యాక్స్ కట్టుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఉందండి. సో ఈ న్యూ స్లాబ్ రేట్లో ఈ టైప్లో ఉంది. అయితే ఇక్కడ మన న్యూ స్లాబ్ రేట్ మనం అప్లై చేసుకోవాలనుకున్నాం అనుకోండి, అంటే ఆప్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. ఆప్ చేసుకోవాలి అంటే కొన్ని ఎగ్జంప్షన్స్ అండ్ డిడక్షన్స్ మనం వదులుకోవాలండి. ఆ ఎగ్జంప్షన్స్ డిడక్షన్స్ వదులుకుంటేనే ఈ న్యూ స్లాబ్ రేట్స్ అప్లై అవుతుంది. ఇఫ్ ఒకవేళ మనం నాకు అవి వదులుకోకూడదు అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఓల్డ్ రెజ్యూమ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు ఈ ఇయర్ ఏ రేట్స్ అయితే ఉన్నాయో ఆ రేట్సే అప్పుడు అప్లై అవుతుంది. ఆ టైప్లో మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఉంది. అయితే ఇక్కడ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ని నేను ఆఫ్ చేసుకోవాలి అంటే కొన్ని ఎగ్జంప్షన్స్ అండ్ డిడక్షన్స్ని వదులుకోవాలంటున్నారు కదా, ఆ లిస్ట్ చెప్పండి అని అంటే ఏంటంటే లీవ్ ట్రావెల్ అలవెన్స్ అండి, కన్వేయన్స్ అండి, రీఎలోకేషన్ అలవెన్స్ అండి, నెక్స్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, స్టాండర్డ్ డిడక్షన్, ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ అండర్ సెక్షన్ 24, హౌస్ రెంట్ అలవెన్స్ అండి, అంటే HRA, డైలీ ఎక్స్పెన్సెస్ ఇన్ కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ హెల్పర్ అలవెన్స్ అండి, నెక్స్ట్ అదర్ అలవెన్సెస్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 14 ప్రకారంగా ఉన్న స్పెషల్ అలవెన్సెస్ ఏమన్నా ఉన్నట్లయితే అవి ప్రొఫెషనల్ ట్యాక్స్ అండి. నెక్స్ట్ చాప్టర్ 6A డిడక్షన్ ప్రకారంగా 80C ఉందండి. నెక్స్ట్ 80D ఉంది. 80D అంటే ఏంటండి? మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆర్ మెడికల్ ఇన్సూరెన్స్ అండి. 80E ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోను అండ్ సో ఆన్. మిగతా అన్నీ కూడా అసలు మనం ఈ డిడక్షన్స్ అన్నీ కూడా మనం తీసుకోవడానికి లేదండి ఒకవేళ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే. ఇఫ్ ఈ అన్ని డిడక్షన్స్ వదులుకున్న తర్వాతే మనం న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్నది ఉన్నది ఎక్సెప్షన్ ఏంటంటే అండి 80CC-D సబ్సెక్షన్ 2 ఉన్నది కదండి, ఆ డిడక్షన్లో అయితే మాత్రం ఆ డిడక్షన్ మన న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అండ్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో రెండాటిల్లో కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఆ డిడక్షన్ రెండాటిల్లో కూడా వస్తుంది. నెక్స్ట్ 80JJA అంటే బయోడిగ్రేడబుల్ బిజినెస్ మనం ఏమైనా చేస్తున్నాం అనుకోండి, బయోడిగ్రేడబుల్ వేస్ట్ని ట్రీట్ చేసి లేదా ప్రాసెస్ చేసి ఇవన్నీ కూడా ఫర్ ద జనరేషన్ ఆఫ్ పవర్ ఆర్ ఫెర్టిలైజర్స్ ఇలాగా ఇవన్నీ కూడా అప్లై అయ్యే బిజినెస్ మనం ఏమైనా చేస్తున్నాం అనుకోండి, అటువంటిప్పుడు వాళ్ళకి 80JJA ప్రకారంగా డిడక్షన్స్ వస్తాయి. ఆ డిడక్షన్స్ ఇక్కడ మనం ఓల్డ్ రెజ్యూమ్లోని అండ్ న్యూ రెజ్యూమ్లోని కూడా మనం డిడక్షన్స్ మనం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. అయితే మిగతా సెక్షన్స్ ప్రకారంగా ఆ డిడక్షన్స్ అండ్ ఎక్సెప్షన్స్ అవన్నీ కూడా మనం న్యూ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అందులో మనం ఈ ఎక్సెప్షన్స్ అండ్ డిడక్షన్స్
వదులుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఉంది. ఒకవేళ నేను ఓల్డ్ రెజ్యూమే ఫాలో అవ్వాలని అనుకుంటే ఈ ఎక్సెప్షన్స్ అండ్ డిడక్షన్స్ అవన్నీ కూడా మీకు ఆప్ చేసుకోవచ్చు. అండ్ డిడక్షన్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి ఓల్డ్ రెజ్యూమ్ అయితే. న్యూ రెజ్యూమ్ అయితే కంపల్సరీ వదులుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఉందండి. ఇవి ఈరోజు వచ్చిన చేంజెస్. ఇది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే ముందే మనం ఒకసారి ఓల్డ్ రెజ్యూమ్ ఫాలో అవుదామా న్యూ రెజ్యూమ్ ఫాలో అవుదామా అనేది ఏదైతే బెనిఫిట్ అవుతుందో అది మనం సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత మనం న్యూ రెజ్యూమ్ లేదా ఓల్డ్ రెజ్యూమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. సో దాట్ మనకు అప్పుడు న్యూ రెజ్యూమ్ అయితే ఈ డిడక్షన్స్ అన్నీ కూడా వదులుకొని అండ్ ఓల్డ్ రెజ్యూమ్ అయితే ఈ డిడక్షన్స్ అన్నీ క్లెయిమ్ చేసుకుంటూ మనం ఫాలో అవ్వచ్చండి. దిస్ ఈజ్ ద చేంజెస్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇది ఎవరికైనా యూస్ఫుల్ అని అనిపిస్తే షేర్ చేయండి వాళ్ళకి. అండ్ ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ అన్నీ చూడాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్